రాష్ట్ర వ్యాప్తంగా కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం చల్లగా మారడం జరిగింది. దాంతో పాటుగా ఆకాశం మేఘవృతమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాం. హుస్సేన్ సాగర్ వద్ద కూడా నీటి మట్టం అనేది బాగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గతంలో కంటే కూడా చూస్తే మాత్రం వాటర్ లెవెల్ అనేది చాలా హైయెస్ట్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటుగా రానున్నటువంటి 2 రోజుల పాటు తూర్పు తెలంగాణ జిల్లాలో కొంత భారీ నుంచి అతి భారీ వర్షంతో పాటుగా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రోజు రోజుకి కూడా గోదావరి నీటి మట్టం అనేది పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. శ్రీరామ్ సాగర్కి సంబంధించినటువంటి గేట్లను డ్యామ్ గేట్లను 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని కూడా ఇప్పటికీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గోదావరి ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యం కావచ్చు, దాంతోపాటుగా ఎగువ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా అటు వాగులు వంకలు డ్యామ్స్ పూర్తి స్థాయిలో నీటితో నిండిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వరుసగా వర్షాలు మాత్రం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్నాయని మాత్రం చెప్పుకోవాలి. హైదరాబాద్ నగరంలో సాయంత్రం అయితే వర్షం పడిందంటే ట్రాఫిక్లో ప్రజలు చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఓవరాల్గా హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని, ఎల్లో అలర్ట్ని, రెడ్ అలర్ట్ని పలు జిల్లాలకు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తూర్పు తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.